నిన్న ప్రణవము అనే దాంట్లో ఉండే 16 కళలు, 15 రోజులు, 15 కళ పౌర్ణమి, 14 ఉన్నాయి మధ్యలో. 16వది పూర్ణ కళ, 16వదేమో అమావాస్య నిష్కళ, 15 ఏమో కళలు. అది ఎట్లనా, ఈ ప్రణవ బ్రహ్మము 8 తనువులతోనూ 4 పాదములతోనూ ఉన్నాడు. ఈ ప్రణవ బ్రహ్మము 8 తనువులతోనూ 4 పాదములతోనూ ఉన్నాడు. ఈ ప్రణవ బ్రహ్మ 4 పాదాలు విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము. ఈ ప్రణవ బ్రహ్మము 8 తనువులతోనూ అంటే ఇక్కడ జీవతనువులు 4, సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వర తనువులు 4 అన్నీ ఇక్కడనే 8 తనువులతో ఉన్నాడు. అందులోనే ఉన్నాయి. అవి వ్యక్తం కాకుండా అవ్యక్త స్థితిలో ఉన్నాయి. వ్యక్తమైన తర్వాత జీవతనువులు, ఈశ్వర తనువులు అనేవి సమిష్టిగా ఉన్న పంచభూతాత్మకమైనటువంటివి ఈశ్వర తనువులుగా ఏర్పడినాయి. సమిష్టి చైతన్యానికి, జీవ చైతన్యానికి ఏర్పడినటివేమో 4గా ఏర్పడినాయి. ఆ 8 ఈ ప్రణవ బ్రహ్మములోనే ఉన్నాయి. ఎందుకంటే ప్రణవమే అవ్యక్తంగా ఉన్నటువంటి విశ్వరూపం అంతా అయింది కాబట్టి ఆ ప్రణవ బ్రహ్మంలోనే 8 తనువులు ఉన్నాయి. 4 పాదములతోనూ ఉన్నాడు. తనువులేమో 8, పాదాలు మాత్రం 4 చెప్పారు చూడండి. తనువులు 8 కూడా 2 అవ్యక్తంగా ఉన్న జీవునివి, శివునివి. ప్రణవం అనేది అవ్యక్తం కాబట్టి ఈ ప్రణవ బ్రహ్మ 4 పాదాలు విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము. ఈ 4 పాదాలతోటి ఈ ప్రణవం అష్టతనువులతో, 4 పాదాలతో, 3 స్థానములతో వెంకటదాసు హోస్ట్గా పెట్టే. ఇంకా వచ్చిన వాళ్ళని అలౌ చేస్తూ ఉండు. మ్యూట్ చేసుకోండి మిగిలిన వాళ్ళు. మ్యూట్ చేయకపోతే మిగిలిన ఎవరైనా వచ్చింటే మ్యూట్ చేయి ఇప్పుడు. సరేనా? ఓకే. అట్లా ఈ ప్రణవ బ్రహ్మకి 8 తనువులు చెప్పారా, 4 పాదాలు చెప్పారా? 4 పాదాలు విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము. 4 పాదాలు. ఈ 4 పాదాలతోటి ఈ ప్రణవము అష్టతనువులతో అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దమే ఓంకారం కాబట్టి, ఆ ప్రణవం కాబట్టి అప్పటికి జీవతనువులు, ఈశ్వర తనువులు అన్ని దాంట్లోనే ఉన్నాయి. 8 తనువులతో, 4 పాదాలతో ఈ పైన చెప్పినటువంటి విద్యాపాదం, అవిద్యాపాదం, ఆనందపాదం, తురీయ పాదం 4 పాదాలతోనూ 3 స్థానములతో 5 అధిష్టాన దేవతలతో చేరి ఉన్నది. 5 అధిష్టాన దేవతలుగా ఉండి 3 స్థానాల్లో ఉంది. ఏమిటి అధిష్టాన దేవతలు అంటే పంచకర్తలు. పంచకర్తలకు పేర్లు ఏమిటి? 5 కర్తలు. ఆ 5 కర్తలకి పేర్లు ఏమిటి అంటే సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన అని 5 అధిష్టాన దేవతలతో చేరి ఉంది. సరసిజము అంటే సరస్సులో పుట్టినటువంటిది. పద్మము, సరసిజము అంటే పుష్పం, సరస్సులో పుట్టినటువంటి పద్మం. సహస్రారంలో 1000 దళాల పద్మం ఉంటుంది. సహస్రారంలో 1000 దళాల పద్మం ఉంటుందంట. 1000 ఆకులతో కూడినటువంటి పద్మం ఉంటుంది. అది 2 దొంతరలుగా ఉంటుంది. 2వ దొంతర కిందగా ఉన్నది అది అష్టదళ పద్మం. 2 దొంతరలుగా ఉంటుంది. 2వ దొంతర కిందగా ఉన్నది అష్టదళ పద్మం. నిజానికి ఇదంతా సైన్స్ లేకి
ఆలోచన చేశారంటే సైన్స్ పరంగా ఆలోచన చేసినప్పటికీ కూడా సహస్రారంలో ఒక ఉన్నటువంటి మెదడులో ఒక 1000 అంశాలతో కూడుకున్నటువంటి అనేక పొరలు ఉన్నాయి. మళ్ళా దాని కింద ఇంకోటి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి ఒక విభాగం ఉంది. ఆ 2 విభాగాలు మెదడులో పనిచేస్తే ఈ అంశాలన్నిటిని విభజించుకొని అదే అంతటిని రికార్డు చేసుకొని అంతటిని గుర్తుంచుకోగలిగిండేదంతా కూడా అక్కడే ఉంది అని మామూలుగా సైన్స్‌లో చెప్పేవాళ్ళు చెప్పేది. 2 అంశాల్లో ఒకటేమో చిన్న మెదడుగా, ఒకటి పెద్ద మెదడుగా చెప్తారు. అట్లా వాళ్ళు ఆధునిక సైన్స్ ఆధునికంగా పరిశీలన జరిపి చెప్పిండేది. సాంఖ్యం అంతా కూడా పరిశీలన జరపకముందే ఎప్పుడో చెప్పిండేది. సాంఖ్యము, తారకము. వేల సంవత్సరాలయింది దాదాపు. వేదాల సమస్య. జయ గురుదేవ్. మీరు జై. పెట్టుకోండి. ఎంత లేటు? ఇది 8 దళములు అంటే హ్మ్. ఆ పద్మము 2 ముక్కు రంధ్రాల, 2 కన్ను రంధ్రాల, 2 చెవుల రంధ్రాలు, వాటికి 3 రెండ్ల 6, ఒక నోటి నుంచి పోయే రంధ్రం పైకి కిడ్నాలకి పైన వస్తుంది అది, హ్మ్. వాటికి 7, పైన బ్రహ్మదండి, పునకలో బ్రహ్మదండి. ఈ 8 కలిసి ఉన్న చోటే అది అష్టదళ పద్మము. ఇవి 8 దళములు. ఈ దళములకు ఉన్నటువంటి ఆ పైన అది అష్టదళ పద్మము. దానికి ఒక్కో దానికి 125 రేకులు. 125 రేకులు 8, 125లు 1000. అట్లా అది 1000 రేఖలతో కూడుకున్నటువంటి అష్టదళ పద్మం. వాళ్ళు బొమ్మ కూడా గీసి పెట్టారనుకుంటా. ట్రావెల్ చేసిన వాళ్ళు బొమ్మ గీశారు దాన్ని. డౌన్లోడ్ చేసి గ్రూప్‌లో పెడదాంలే ఎప్పుడన్నా. ఆ పద్మాన్ని. వాళ్ళు దాంట్లో వేరు వేరు విభాగాలు చూపించారు దాంట్లో. అట్లా 8 125లు 1000. ఈ 1000 కూడా 125 చొప్పున 8 దళాలలో విభాగమై మళ్ళీ 8 దళాలతో రెండో దొంతరగా అష్టదళ పద్మం ఉంటుంది. 8 దళాల యందు అష్టతనువులున్నాయి. 8 దళాల్లోనూ అష్టతనువులున్నాయి. మళ్ళీ అష్టదళములు తూర్పు, నైరుతి, పశ్చిమ, వాయువ్యం, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం అని ఇలా 8 దిక్కులుగా 8 దళాల పద్మం అక్కడున్నది. మళ్ళీ గుర్తులకు ఈ అష్టదళములు మళ్ళీ ఈ దిక్కులుగా తూర్పు, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం అని 8 దిక్కులుగా 8 దళాల పద్మం కూడా ఉందక్కడ. జగత్తుకుంది అది, జగత్తుకు. జగత్తుకు. అష్టతనువుల యందు దివ్యత్వంలో 4 దేహములుండగా అష్టతనువుల్లో దివ్యత్వంలో 4 దేహాలుండగా ఆ ప్రణవ బ్రహ్మమునకు 4 కారణ దేహములు, 4 కార్యతనువులు. కారణతనువులేమో విరాట్ హిరణ్యగర్భ వ్యాకృతి ఈశ్వర తనువులు, 4 కార్యతనువులేమో స్థూల సూక్ష్మ కారణ ప్రత్యేగాత్మ శరీరాలు. సమిష్టిలో నుంచి మళ్ళా వెష్టి ఇవి ఉత్పత్తి అయ్యాయి కాబట్టి సమిష్టిగా ఉన్నటువంటి కారణము శరీరాలు విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత ఈశ్వర తనువులు అనేవి సమిష్టి తనువులు. మళ్ళా 4 కార్యరూపం ధరించిన తనువులు స్థూల సూక్ష్మ కారణ ప్రత్యేగాత్మ శరీరాలు కూడా ఉన్నాయి. జీవుని పరమైనటువంటి కార్యతనువులు. ఈశ్వరుని పరమైన కారణ తనువులు 4 వెలిసి 4, 4, 8 అష్టతనువులైనవి. ఇదొక రకమైన విభాగం. ఈ ప్రణవ బ్రహ్మమునకు 4 కార్యతనువులు, 4 కారణతనువులు ఉన్నాయి. మొత్తం అష్టతనువులు ఉన్నాయి. ఈశ్వర తనువులు 4 కారణదేహములని, జీవతనువులు 4 కార్యతనువులని అన్నప్పుడు ఈశ్వరుడు లేకపోతే జీవుడు లేడు. సమిష్టి విరాట్ స్వరూపమైన ఈశ్వరుడు ఉంటేనే అందులో వెష్టి స్థూల దేహం అయింది. ఈ ఈశ్వర తనువులు 4 కారణదేహాలుగా ఉంటే అవి జీవతనువులు 4 కార్యరూపం ధరించిన తర్వాత
దాంట్లో నుంచి అవే కారణంగా ఉండి అవి కార్యరూపం ధరించి అయినాయి. ఈశ్వరుడు అనేది లేకపోతే జీవుడు లేడు. సమిష్టి విరాట్ స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉంటేనే అందులో వ్యష్టి స్థూల దేహం అయింది. వ్యష్టి అనేది స్థూల దేహంగా అయ్యింది. సూక్ష్మం అంతకుముందు సూక్ష్మ రూపంలో దాంట్లోనే ఉంది. విరాట్ స్వరూపమైన దాంట్లో నుంచినే ఇది ఏర్పడింది. సమిష్టి హిరణ్య గర్భుడైన ఈశ్వరుడు ఉంటేనే వ్యష్టి సూక్ష్మదేహం జీవుడైంది. ఆ సమిష్టి హిరణ్య గర్భుడుగా ఉన్నటువంటి సమిష్టి 4 ఈశ్వర తనువుల్లో ఉన్నటువంటి విరాటే స్వప్నావస్థలో హిరణ్య గర్భుడైనటువంటి ఈశ్వరుడు సూక్ష్మ స్థితిలో ఉన్నాడు. ఆ సూక్ష్మ స్థితిలో నుంచినే వ్యష్టి సూక్ష్మదేహం కూడా జీవుడయ్యింది. సమిష్టిలో భాగంగానే వ్యష్టిలో అన్నీ ఉన్నాయి. సమిష్టిలో భాగంగానే ఉన్నాయి. వ్యష్టిలో వేరుగా కనపడినట్టు వ్యష్టి అవిద్యాభావం వల్ల వ్యష్టి చూసుకోవాల్సిందే తప్ప అవి ఉన్నవి ఎక్కడి నుంచి ఉన్నాయంటే దాంట్లో నుంచినే ఉన్నాయి, వేరుగా కాదు. సమిష్టి కంటే వ్యష్టి వేరే ఉందా అంటే అలాగే ఈశ్వరుడి కన్నా జీవుడు వేరే ఉన్నాడా అని విచారం చేస్తే సమిష్టి రూపంగా ఉన్న ఈశ్వరుడి యందే అనేక జీవులు ఉన్నాయి. జీవులని దాని యందే ఉన్నాయి. అనేక జీవుల యొక్క సమిష్టి రూపమే ఈశ్వరుడు. ఈ అనేక జీవుల యొక్క అనేక జీవరాశులుగా చెప్పిండే సర్వజీవుల యొక్క సమిష్టి రూపమే ఈశ్వరుడు. జీవుడి కంటే ఈశ్వరుడు అన్యముగా లేడు, అన్యముగా వేరేగా లేడు. రెండు ఒక్కటే. ఈశ్వరుడి కంటే జీవుడు అన్యంగా లేడు. జీవుడి కంటే ఈశ్వరుడు కానీ ఈశ్వరుడి కంటే జీవుడు కానీ అన్యంగా లేరు. సమిష్టిగా వచ్చిన తర్వాత అది కార్యరూపం దాల్చిన తర్వాత జగత్తుగా దాంట్లో జీవుడుగా ఏర్పడినవన్నీ ఆ అంశాలతోనే. అక్కడేమో సూక్ష్మ రూపంలో ఉన్నాయి, కార్యరూపం ధరించి స్థూల రూపంలోకి జీవుడుగాను జగత్తుగాను వచ్చింది. అనేక జీవుల యొక్క సమిష్టి రూపమే ఈశ్వరుడు. జీవుడి కంటే ఈశ్వరుడు అన్యంగా లేడు, ఈశ్వరుడి కంటే జీవుడు అన్యంగా లేడు. సమిష్టి శరీరం ముందు ఎన్ని విభాగాలు ఉన్నాయి? సమిష్టి శరీరంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? అట్టి విభాగాలనే జీవులు అని పిలుస్తున్నాం. ఆ సమిష్టి శరీరంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అట్టి విభాగాలన్నీ ఇక్కడ జీవులుగా పిలుస్తున్నాం. కనుక ఆ సమిష్టి రూపంగా ఎప్పుడు ఈశ్వరుడు తయారయ్యాడో, సమిష్టి రూపంగా ఎప్పుడు తయారయ్యాడో ఈశ్వరుడు ఎప్పుడైతే ఆ కారణంలో ఉన్న ఈశ్వరుడే అనేకంగా అయ్యాడో, సమిష్టి రూపంగా ఎప్పుడు ఈశ్వరుడు తయారయ్యాడో, ఎప్పుడైతే ఆ కారణంలో ఉన్నటువంటి కారణ రూపంలో ఉండేది మళ్ళా కార్యరూపంలోకి ఈశ్వరుడే అనేకంగా అయ్యాడో, ఆ ఒక్కటైనటువంటి నేను అనేకం అగుగాక అని అవిద్యా దోషం ఈశ్వరుని ఎందుకు కలిగిందో, అవిద్యా దోషం ఆ మాయ చేత ఎక్కడ కలిగింది అంటే ఈశ్వరునిలోనే కలిగింది. నేను అనేకం అగుగాక, ఏకం అనేకం భవతి అనేటువంటి సంస్కృత వాక్యం. దాన్ని ఇక్కడ తెలుగులో ఒక్కటైనటువంటి నేను అనేకం అగుగాక అని అవిద్యా దోషం ఈశ్వరుని ఎందుకు కలిగిందో అప్పుడు జీవులు ఏర్పడినాయి. తాను అనేకంగా అవ్వాలనే కోరిక వ్యక్తమైతేనే జీవులు కూడా ఏర్పడినాయి. తనలో నుంచే ఒకటిగా ఉన్నటువంటి తాను అనేక రూపాల్లో వ్యక్తమై అనేక రూపాల్లో కింద కనపడుతున్న దాన్ని లీలా వినోసంగా తననే అనేక రూపాల్లో చూసుకుంటున్నాడు అంతే. అవిద్యా దోషం లేని చోట ఈశ్వరుడు అలాగే సమిష్టి రూపంగా కనపడుతున్నాడు. అవిద్యా దోషం లేని చోటేమో ఈశ్వరుడు వ్యష్టిగా కాకుండా సమిష్టి రూపంగా కనపడుతున్నాడు. చూసే దృష్టిలో భేదమే గాని ఈశ్వరుడు జీవుడు అవ్వలేదు, అనేక జీవులు అవ్వలేదు. అయినట్లుగా సంకల్పం వచ్చేసరికి సమిష్టి రూపం అఖండంగా ఉన్నది కాస్త ఖండత్వం చెంది అదే అయింది. అది జగత్ అనే దర్పణంలో బింబంగా ఉన్నటువంటి ఈశ్వరుడు అనేకులుగా కనపడిన విధంగా, ప్రతిబింబాలు అనేకం ఏర్పడిన విధంగా, అంతటా ఏర్పడిన విధంగా ఆ సంకల్పం వచ్చేసరికి ఆ సమిష్టి రూపం అఖండంగా ఉన్నది కాస్త ఖండత్వం చెంది అదే అయ్యింది. ఈశ్వరుడి కంటే జీవుడు అన్యముగా తోచలేదు.
ఈశ్వరుడి కంటే జీవుడు వేరేగా తోచలేదు. తన యొక్క ప్రతిరూపంగా తాను అనేకంగా మారినట్టుగా తోచాడు. ఈశ్వరుడు నిజంగా ఖండ స్వరూపుడు అయ్యాడా అంటే ఈశ్వరుడు కాలే, అవిద్యా దోషం చేత అయినట్లు కనపడుతోంది కానీ అవిద్యా దోషం చేత ఈ మాయాదర్పణం వల్ల అయినట్టుగా కనపడుతోంది కానీ అవ్వలేదు. అవిద్యా దోషము చేత అనేక అయినట్లుగాను ఉన్నట్లుగాను కనపడుతోంది కానీ నిజానికి అవ్వలేదు. అవిద్యా దోషం పోతే అవలేదని తెలిసింది. ఎప్పుడు విచారణ చేత అవిద్యా దోషం పోయి విచారించుకుంటూ వెళ్ళి భ్రాంతులు పోయిన తర్వాత ఈ ఏర్పడి నామరూపాత్మకంగా జగత్తుగా కనపడుతున్నది జీవునికి విచారణ చేసుకుంటూ పోతే తాను పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడిలో భాగంగానే ఉన్నాననేది అవిద్యా దోషం పోయిన తర్వాత తెలిసింది. అవిద్యా దోషం పోతే తెలిసింది. అయితే అంతేగాని జీవేశ్వరైక్యం కాదు. ఎప్పుడైతే తాను జీవుడుగా తాను ప్రతిబింబంగా ఉన్నటువంటిది లేకనే నాకు మాయ వల్ల తోచింది, నేను చైతన్యంగా ఉన్నప్పుడు శుద్ధ చైతన్య స్థితిలో పరమాత్మ స్థితిలో నుంచే పరమాత్మ సంకల్పం వల్ల వ్యక్తమైనటువంటి దాంట్లో నేను వచ్చినాను. అంతకు పూర్వపు అవ్యక్త రూపం లేకపోతే ఆ ఈశ్వర స్వరూపంలోనే ఉన్నా. అది ఐక్యం చెందేది కాదు. నేను అదే అయి ఉన్నా, తెలుసుకోవాలందువల్ల అవిద్యా దోషం వల్ల నేను వేరుగానని భావించిన. అది విచారణ ద్వారా గురువాక్యం ద్వారా ఈ భ్రాంతులు విడిపోతే ఇక ఐక్యం చెందే పని లేదు. అదే నువ్వు అయి ఉండి కూడా దాన్ని భావించకుండా అవిద్యా దోషం వల్ల అది కప్పబడినటువంటి మాయ వల్ల ఈ విధంగా భావించావు జీవుడుగా జగత్తుగా. కాబట్టి జీవేశ్వర ఐక్యం కాదు. జీవుడిలో అవిద్యా దోషం పోగానే జీవుడే ఈశ్వరుడు, అవిద్యా దోషం పోగానే నువ్వే అది. అదే అసిపదం. అసిపదం ఉమ్. అయినప్పుడు నువ్వు తానే నీవే బ్రహ్మస్వరూపమై ఉన్నావు. అదే బ్రహ్మాకార వృత్తి. అక్కడ ఆ స్థితిని పొందినటువంటి వారే చూడు, అన్నమే గాని ఇట్లా షిరిడి బాబా, సత్సాయిబాబా, షిరిడి బాబా అంత లేదు కాకపోయినా సత్సాయిబాబా మాత్రం వాక్యాల్లో ఆ ఏకస్వరూపమైనటువంటి మహావాక్య విచారణలో ఏకస్థితి అయినటువంటి నిర్ణయమే అట్లా నిర్ణయంగా ఉన్నాడు. అట్లా ఆ మాటలు వస్తే ఆ వాక్యాలు అప్పుడు మేము వినలేదేమో, ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో పెడతా ఉన్నారు. ఈ వారం 10 రోజుల నుంచి పెడతా అనే దాంట్లో కొన్ని వచ్చినాయి వాక్యాలు. అంతకుముందు మొదటివి తీసుకున్నారంటే అంతా ప్రేమ స్వరూపమే జగత్తంతాను అనే వాక్యాల కాడికి అంతటా ఒక్కటేను అనేది చెప్పుకుంటూ వచ్చాడు అంతకుముందు. ఈ మధ్య ఇప్పుడు కొంచెం విశ్లేషిస్తూ నిన్న మొన్న పెట్టారు వాళ్ళు పెట్టిన దాంట్లో సాయిబాబాది నేను వింటి, అదే నిన్న మొన్న పెట్టిన దాంట్లో చెప్పారు. ఇక్కడ వేరేగా లేడు, నీలోనే ఉన్నాడు, నువ్వే అది, నువ్వు అదేనని తెలుసుకోలేకపోవడం వల్ల నువ్వు ఈ విధంగా ఆలోచనల్లో ఉన్నావు అనేది చెప్పాడు నిన్ననే మొన్న. సమిష్టి రూపంగా ఉండేటువంటి స్థితిగానే అది విచారణ లేదు, ఆయన ఏది విచారణ చెప్పిందిలే. దానికి ఏం చేశారంటే మనోళ్ళు ఎక్కడ చేరినా కూడా వీళ్ళు జనులు ఎట్లా అంటే ఎక్కడ దేన్ని చూసినా కూడా దానికి ఏదైనా మహత్తు కల్పిస్తే ఆకర్షితులైతే అది ఒక క్షేత్రం అయిపోయి ఆకర్షింపబడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడో ఓ చోట ఓ చెట్టు కింద ఉన్న రాయికి ఒకడు కనుక తాను ఏదో ఒక సంకల్పం పెట్టుకొని మొక్కుకొని వచ్చింటే ఆ మొక్కుకొని వచ్చినది కనుక యాదృచ్ఛికంగా ఆ మరసనాడో ఏదో జరగాల్సింది ఉండేది, అది మామూలుగానే. ఇక్కడ మొక్కుకునేది అనేది యాదృచ్ఛికమే. కానీ వాడు ఏం చేశాడంటే ఈ చెట్టు కింద ఉండే రాయే నాకు ఇది కలగడానికి కారణము అని దానికి ఆపాదించాడు జీవుడు. ఆపాదిస్తే ఏమైపోయిందంటే ఆ చెట్టు కింద రాయితో సహా ప్రతి ఒక్కటి వాటికి లేని మహత్తును కల్పించుతున్నది ఎవరు అంటే జీవుడే. అది కల్పించమని చెప్పలే, దేవుడు కల్పించమని చెప్పలే, చెట్టు కింద రాయి కల్పించమనిలే. మన ఊర్లో ఈడి శ్రీరాములు ఇంటి ముందర ఒక గుండు ఉంది, నల్లగుండు. దాని మీద ఎక్కి మేము పిల్లప్పుడు అంతా ఆడుకుంటాడు, బలుగుడు పట్టేది ఆడుకునేది అంతా చూసినారు.
ఎవరో చిన్నపిల్లలు అట్లా రాయితో ఇట్లా నామాలు మాత్రం చెక్కిండారు దానికి, అట్లా రాయితో రాయి మీద కొట్టినారు అంతే. ఉమ్, అవి చూసి ఈశ్వరుడు నామాలు ఉన్నాయిడా అని ఉమ్, ఈ గుంటికి అక్కడ అదే గుండు స్వామిగా తయారు చేసి భజన చేస్తున్నారు. సాగులలో ఏపు గుడి చంద్రప్ప ఉన్నప్పుడు దానికే బొట్లు పెట్టి, ఇప్పుడు కూడా బొట్లు పెట్టింటారు అదాని పోతేనం ఆ గుంటికి. అది వంట చంద్రాయుడు గోడ కింద ఉంది మోట్లో నల్లగుండు. ఉమ్, దానికి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది భజనలు చేసేది, దానికి బొట్లు పెట్టేది. అట్లా ఇగో స్వామి నామాలు ఉన్నాయి దీంట్లో గుంటికి అని ఆడ బొట్టు పెడుతున్నారు నామాలు ఉండే చోట. ఎవరో పిల్లలు రాయితో ఇట్లా కొట్టినారు ఆ కాలంలో. అక్కడే కదబ్బా ఆ మా ఏలుకొండలో కూడా ఓ ఊరెట్లో బొడ్రాయి పెట్టినారు. ఎలుపుగా బొట్లు పెట్టేది నీళ్ళు పోసి ముక్కుతానే ఉంటారు. ఎన్ని ఏళ్ళు అయిందో, ఎన్ని తరాలు ఇంటూ పెట్టారంట. అట్లా బొడ్రాయి ప్రతి పెట్టుకుంటా ఊరికే ఉంటారు. ఉంటుంది. బొడ్రాయి అనేది ప్రతి ఊరికే ఉంటుంది. ఇది ఊరినే కల్పితమైంది. మేము పిల్లలు దాని ఎక్కి దుంకేది, పైకి ఎక్కేది గుంటి మీద సన్నగుండు దుంకేది, ఆడుకుంటా అన్నప్పుడు అప్పటికేం లేదు. సుమారుగా అది 80-85 నుంచి ఆ మధ్యాల వాళ్ళు బొట్లు పెట్టే ప్రయత్నం చేశారు దానికి. అట్లా జీవుడిలో అవిద్యాదోషం పోగానే అజ్ఞానం పోయగానే భ్రాంతులన్నీ విడిపడగానే ఆ జీవుడే ఈశ్వరుడు. జీవేశ్వర ఐక్యం అనడానికి లేదు. ఈశ్వరుడు సమిష్టి రూపంగా అన్ని తానే ఉన్నాడు. సమిష్టి రూపంగా ఇక్కడ జీవుడుగా, అక్కడ ఈశ్వరుడుగా సమిష్టి రూపంలో ఉంది అంతా. జీవుడే అవిద్యాదోషం చేత తాను వేరని భావించాడు, కానీ అవిద్యాదోషం పోగానే తానే అనేది అన్ని తానే ఉన్నాడు. జీవుడే ఈశ్వరునిలో తానే ఉన్నాడు, ప్రత్యేకంగా లేడు. సర్వము తానే ఉన్నాడు. నానాత్వములుగా భేదములుగా భ్రాంతి కలిగింది. నానాత్వాలుగా భేదములుగా భ్రాంతి కలిగింది. భ్రాంతి పోతే నానాత్వము లేదు. భ్రాంతి పోతే ఈ నానాత్వంగా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులతో సహా ఈశ్వరునితో సహా అన్ని ఒక్కటే అని నానాత్వం పోతే అది లేదు, ఒకటేనని తెలుస్తుంది. భేదము లేదు. తర్వాత ఖండము లేదు, అఖండమే ఉన్నది. నానాత్వం పోతే అఖండమే ఉన్నది, ఒక్కటిగానే ఉన్నది. ఈశ్వరతనములు 4 కారణదేహములు. కారణోపాధి అయం ఈశ్వర, కార్యోపాధి అయం జీవ. కారణోపాధులుగా ఉన్నవారు ఈశ్వరుడు. ఆ కారణోపాధుల నుంచి కార్యరూపం ధరించి కార్యోపాధిగా ఉన్నవాడేమో జీవుడు. కార్యములు చేయొచ్చు కర్మకు బద్ధుడైన వాడెవరు అంటే, ఎవరైతే కార్యరూపంలో ఉన్నారో ఆ జీవుడే కర్మలు చేస్తాడు. కాబట్టి కర్మలకు బద్ధుడైన వాడు జీవుడే. ఈశ్వరుడేమో కారణ రూపంలో ఉండి కార్యరూపంలో తానే కార్యాలు చేసి కర్మలు అనేటివి లేకుండా కారణ రూపంలో ఉన్నాడు. కాబట్టి కార్యములేవి చేయడు. కార్యరూపంలో ఉన్న జీవుడు కార్యముల ద్వారా కర్మ ఫలితాలని కర్మకు బద్ధుడై జీవుడు కార్యములు చేసి అవుతున్నాడు కర్మ ఫలితాన్ని అనుభవించడానికి. కార్యములు చేయని వాడు, ఆ కార్యములకు కారణమైన వాడు ఈశ్వరుడే. కార్యములేమో చేయడు, కానీ ఆ కార్యాలకు ఎవరు కారణమైనారు? వీడు చేసే కార్యాలకు, జీవుడు చేసే కార్యాల కంటే ఈశ్వరుడే కారణమైనాడు. ఆ ఈశ్వరుడు కారణంగా ఉన్న దాంట్లో నుంచి వచ్చి నువ్వు వ్యవహరిస్తున్నదంతా దానికి కారణ రూపంలో అది ఉందని తెలుసుకోకుండా జీవుడు తన ఉనికిని గొప్పగా చేసుకోవడానికి తనలో ఉండేటువంటి అహంచేత తానే ఈ కార్యములన్నిటికీ చేయడానికి తానే కర్తగా భావించుకొని ఈ కర్మను తానే మీదేసుకుంటూ ఉన్నాడు. అకర్తగా ఉన్నాడు అనుకో, అకర్తగా ఉండేవాడు, పరిపూర్ణుడైన వాడు, భ్రాంతులు విడివన్నవాడు తానే ఈశ్వర రూపంలో ఉన్నాడు, కారణం జీవుడుగా ఉన్నటువంటి తాను కాదు అనేది తాను తెలుసుకొని తాను అకర్తగా ఉంటాడు. తాను కర్తగా చేసేటువంటి కూడాను కారణ రూపంలో ఉండే ఈశ్వరుడు చేయిస్తుంటే నా పని, నా విధి నేను నిర్వర్తిస్తున్నా అనే భావనలో ఉంటే వీడు జీవుడు చేసే కార్యానికి కర్మ ఫలితాన్ని ఏమి అంటగట్టుకోడు.
అట్లా జీవుడు కార్యములు చేయొచ్చు, కర్మకు బద్ధుడైండేవాడు. ఈ కార్యములు చేయని వాడు, ఆ కార్యములకు కారణమైన వాడు ఈశ్వరుడే. కర్మలు చేసి చేయని వాడు కూడా ఈశ్వరుడే. కర్మలు ఇక్కడ కారణం అవుతున్నాడు కానీ, ఆ చేస్తున్న కర్మలు ఎవరు చేస్తున్నా అంటే ఇక్కడ జీవుడే చేస్తున్నాడు. చేసి చేయని వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు. భావంలో ఉండాలి కానీ చేయటం చేయకపోవటంలో లేదక్కడ. ఆ భావంలో ఉండాలి కానీ చేయడము చేయకపోవడం అనేది లేదు అక్కడ కారణ రూపంలో. నిష్కామం అన్నప్పుడు కర్మ చేసినా చేయనివాడే. నిష్కామ కర్మ అంటే దాన్ని చెయ్యాలి, ఇది నేను చేయాలి, నేనే ఇది చేస్తున్నా అనే భావన లేకపోతే నిష్కామ కర్మ. అది ఈశ్వర కారణంగా జరుగుతున్న దాన్ని నా విధిలో భాగంగా నేను నిర్వర్తిస్తున్నా భావం ఉంటే అప్పుడు నిష్కామ కర్మ. దీని కర్మ వల్ల ఇప్పుడు చేస్తున్న దీని వల్ల నాకు ఇంత ఫలితం రావాలి, దీనివల్ల నాకు ఈ విధంగా పేరు రావాలనో లేకపోతే దానివల్ల నాకు ఇది ఫలానాది రావాలనో అనుకున్నాడు అనుకో, అప్పుడు అది నిష్కామ కర్మ కాదు, ఏదో ఒక దాన్ని ఆశించినట్టు. నిష్కామ కర్మ అన్నప్పుడు దానివల్ల వచ్చే కర్మ ఫలితం రాదు. కానీ నేను చేస్తున్నాననే భావనతో కర్తగా చేస్తే కర్మ ఫలితం కూడా మీదే. కామ్యకర్మలు చేసేవాడికి కర్మ అంటుతుంది. అంటే ఏదైనా కోరికతో ఫలానా పని చేయాలి, దానివల్ల ఫలితం రావాలనే కోరికతో చేస్తే కామ్యకర్మలు, ఇక అప్పుడు కర్మ కూడా కర్మ ఫలితం కూడా అంటుతుంది చేసేవానికి. నిష్కామ కర్మ చేసేవానికేమో ఈ దీనికంతటికీ కారణకర్త అయినటువంటి ఈశ్వరుని యొక్క ఇచ్ఛతో, ఈశ్వరుని యొక్క కారణంగా ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి దాంట్లోనే ఇవి జరుగుతున్నాయి. నేను కర్తను కాకుండా నేను ఇవన్నీ చేయట్లేదు. అసలు ఈ నేను చేస్తున్న దానికి కారణంగా ఉన్నటువంటి ఈశ్వరుడిలోంచి వచ్చింది కానీ నేను కాదు, నేను కర్తను కాదు, నేను దీంట్లో చేసి దీని ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మగా నా విధిగా నేను చేస్తున్నానని అకర్తగా చేస్తే ఇక కర్మ అంటదు. నిష్కామ కర్మ చేసేవానికి వాడు అకర్తగా ఉంటే కర్మ అంటదు. నిష్కామ కర్మ చేసేవాడు ఈశ్వరుడే అవుతాడు. నిష్కామ కర్మ చేస్తే నేను చేస్తున్నాననే అహంతో కర్తగా చేస్తే కర్మ జీవునికి అంటుతుంది. నేను చేయట్లేదు, నేను చేయడానికి కారణమవుతుంది, ఆ కారణకర్తగా ఉన్నవాని కారణాల వల్ల నేను జీవునిగా విధిగా నిర్వర్తిస్తున్నా కానీ ఈ కర్మ ఫలితం కూడా నేను కాదు. దీని లాభము నష్టాలతో కూడా నిమిత్తం లేకుండా నేను చేస్తున్నా నిష్కామ కర్మ. అలా చేసేవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడు అక్కడ ఉండబట్టే, ఆ ఈశ్వరుడు అక్కడ కారణ రూపంలో ఉండబట్టే జీవులన్నీ ఇక్కడ తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి. కార్యరూపంలో జీవులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ జీవతనువులకు స్థూల సూక్ష్మ కారణమనో మహాకారణ దేహముల నీవు ఆ జీవతనువులన్నిటికీ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములని, ఈశ్వర తనువులకేమో ఆనంద అంటే విరాటు, హిరణ్య గర్భ అంటే చిన్మయ సూక్ష్మ రూపంలో, అవ్యాకృత అంటే చిద్రూపంలో, వ్యాకృతం కానటువంటి ఇక్కడ జీవుడికేమో ప్రాజ్ఞుడిగా నిద్రా స్వరూపంలో ఉంది అది. అవ్యాకృత అంటే చిద్రూపంగా, పరమాత్మ అంటే శుద్ధ చైతన్యంగా ఉన్నాయి. అవి 4 తనువులు ఈశ్వరునికున్నవి. ఇక్కడ జీవునికేమో స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహంగా ఉన్నాయి జీవతనువులు 4. అవి ఏవి అంటే అవి ఈశ్వరునిగా ఉన్నటువంటి ఆనందంగా ఉన్నటువంటి ఆనంద అనేటువంటి అంటే విరాట్ స్వరూపంలో, హిరణ్య గర్భ అంటే చిన్మయ స్వరూపంలో, అవ్యాకృత అంటే చిద్రూపంలో, పరమాత్మ అంటే శుద్ధ చైతన్య స్థానంలో అవి ఉన్నాయి 4. జీవతనములు 4 ఏం చెప్పాడంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అని చెప్పారు. మహాకారణమే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మగా సర్వమును గుర్తెరుగుతున్నటువంటి జీవునిలో 3వ అవస్థలకు దాటిన స్థితిలో ఏదైతే ఉందో అది మహాకారణంగా ప్రత్యేగాత్మగా ఉంది. ఈశ్వర తనువులు విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలు. ఈ 4 మరొక పద్ధతిలో ఏం చెప్తారంటే ఆనందమయ, చిన్మయుడు, చిద్రూపుడు, శుద్ధం అంటే మలిన చైతన్యం కాకుండా, అవిద్యాదోషంతో కూడకుండా, ఆ కూడిన చైతన్యం కాకుండా కూడకుండా ఉండేటువంటి శుద్ధ చైతన్యంగా ఉన్నది.
అంటే అవిద్య వల్ల జీవుడుగా అనేకాలుగా తోచి ప్రపంచంగా వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యంగా ఉండేటువంటి శుద్ధం. ఈ తనువులుగా ఉన్న అష్టతనువులు అంటే అష్టదళములే అష్టతనువులు. ఈ అష్టదళములు అని చెప్పారే, తలలో ఉన్నటువంటి సహస్రారంలో ఉన్నటువంటివి. ఆ అష్టదళములే అష్టతనువులు. అష్టతనువులలోనే 4 ఈశ్వర తనువులు, 4 జీవతనువులు ఉన్నాయి. ఆ అష్టతనువుల్లోనే ఉన్నాయి. ఆ అష్టదళాల్లోనే, ఆ అష్టదళ పద్మంలోనే ఈశ్వర తనువులు 4, జీవతనువులు 4 ఉన్నాయి. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, అవ్యక్తం అనేటివి అష్ట ప్రకృతులు. ఈ 8 ఏవి అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు. మళ్ళీ పంచభూత స్థితి వ్యక్తమయ్యేకి ఏదైతే తోచిందో అహంకారము, మహత్తు, అవ్యక్తము. అవ్యక్తంగా ఉన్న దాంట్లోనే మహత్తు తోచి, మహత్తులోనే మహదహంకారం తోచింది. ఆ 3, ఈ 5, 8 కలిపి అష్ట ప్రకృతులు. అష్టదళాలకే ఒక దళం పృథివీ. ఈ అష్టదళాలు 8 చెప్పిండే దళాలకే ఒక దళం పృథివీ, రెండవ దళం జలము, మూడవది అగ్ని లేదా తేజస్సు, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం, ఆరవది మహదహంకారం, ఏడవది మహత్తు, ఎనిమిదవది అవ్యక్తం. ఈ 8 ఈ చెప్పినటువంటి 8 చెప్పారే. ఈ ఫస్ట్ 5 పంచభూతాత్మకంగాను, అవ్యక్తంగా ఉన్నది మహత్తు, మహదహంకారం అయింది కదా. ఆ 3 కలిపి అష్టప్రకృతులు చెప్పినవి ఈ అష్టదళాలకే. ఒకటో దళము, రెండో దళం, మూడో దళం అని అవే చెప్పారు. ఒకటో దళం పృథ్వీ, భూమి, రెండో దళం జలము, మూడోదేమో అగ్ని, నాలుగోది తేజస్సు, అగ్ని లేదా తేజస్సు, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం, ఆరవది మహాలంకారము, ఏడవది మహత్తు, ఎనిమిదవది అవ్యక్తం. కింద నుంచి పైకి ఈ అష్టదళములే అష్టప్రకృతులు, అష్టతనువులు. ఈ అష్టప్రకృతులు, ప్రకృతులు ఇవే, అష్టతనువులు కూడా ఇవే. అష్టప్రకృతులు 2 కూడా సమానమైనవి. అష్టప్రకృతులు 2 సమానమైనవి. ఇది వరకు వేరువేరుగా చెప్పి ఇప్పుడు సమానం ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు ప్రకృతి ద్వైదోషం అన్నాం కాబట్టి, ప్రకృతి ద్వైదోషం అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ప్రకృతి ద్వైదోషం అన్నాం కాబట్టి, ఈ ప్రకృతి ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అంటే విశ్వ తైజస ప్రాజ్ఞుల్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తాదాత్మ్యత చేత, ఈ సూక్ష్మ కారణ శరీరాల యొక్క తాదాత్మ్యత చేత విషుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడుగా జీవుడే స్థూల సూక్ష్మ కారణ శరీరాల తాదాత్మ్యత, దీంతో కలిసి తాదాత్మ్యత చెంది, ఆ తాదాత్మ్యత చేత వీళ్ళని కూడా ప్రకృతే అంటున్నాం. వీళ్ళు ప్రకృతిలోని విషయాలతో తాదాత్మ్యత చెందినందువల్ల విశ్వ తైజస్య ప్రాజ్ఞులు. స్థూల సూక్ష్మ కారణాల శరీరాల తాదాత్మ్యత వల్ల వీళ్ళని కూడా ప్రకృతే అంటున్నాం. అప్పుడు ప్రత్యేగాత్మ మహాకారణంగా ఉన్న ప్రకృతిలో తాదాత్మ్యత చెందాడు. ఆ ప్రత్యేగాత్మగా ఉన్న జీవుడు 4వ దశలో మహాకారణంగా ఉన్నటువంటి ప్రకృతిలో తాదాత్మ్యత చెందాడు. అందువలన అది కూడా ప్రకృతి ద్వైదోషమే. మహాకారణంగా ఉన్నవాడు 3 అవస్థలని గుర్తెరుగుతున్న తాదాత్మ్య స్థితిలో, మళ్ళా ప్రత్యేగాత్మ స్థితిలో మహాకారణంతో తాదాత్మ్యం చెందాడు కాబట్టి అది కూడా ప్రకృతే, ప్రకృతితోనే తాదాత్మ్యం చెందాడు అని చెప్పవలసి వచ్చింది. అందువల్ల అది కూడా ప్రకృతి ద్వైదోషమే. మొదట్లో ఆధార ఆధేయ పద్ధతిలో అనాత్మని తీసేసి, మొదట్లోనేమో ఆధార ఆధేయ పద్ధతిలో అనాత్మని తీసేసి ఆత్మను పెట్టుకొని మహావాక్యాలతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత, మొదట అనాత్మను తీసేసి అనాత్మగా ఉన్నటువంటి శరీరం అనేది దాని మీద, అనాత్మ ఏదైతే ఆత్మగా చైతన్య స్వరూపం కాకుండా రూప క్రియలతో ఉందో అది అనాత్మ.
అనాత్మను తీసేసి ఆత్మను పెట్టుకొని చైతన్య స్వరూపంగా ఉండేదాన్ని మాత్రమే పెట్టుకొని మహావాక్యాలతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మహావాక్యాలతో ఇవన్నీ ఈ నేనుగా భావిస్తున్నటువంటి శరీరంగా భావిస్తున్న భావన పోయి ఇది దీంట్లో ఉన్నటువంటి అధిష్టానంగా నడిపిస్తున్నటువంటి ఆత్మభావం కలిగి ఆ భావంతో మళ్ళీ సమిష్టికర్తను విచారించి సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తిరిగిన తర్వాత అప్పుడు ఆత్మజ్ఞాన స్థితిలోకి పోయిన తర్వాత మహావాక్యాలతో మళ్ళా ఆత్మజ్ఞానం మహావాక్యాలతో అనుసంధానం చేసి మళ్ళీ ఏదైతే ప్రజ్ఞానం కలిగిందో ప్రజ్ఞానం బ్రహ్మ అన్న తర్వాత ప్రజ్ఞానం ఇక్కడ అక్కడ రెండిటికీ ప్రజ్ఞానం అనేది జీవుడుగా ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అన్న తర్వాత ఏ స్ఫురణ అయితే సమిష్టిలో కలిగిందో సృష్టికి కారణమైనటువంటి స్ఫురణ అది ప్రజ్ఞానం. అదే ఇక్కడ కూడా అక్కడ ఒకే చైతన్య స్వరూపంలో ఉంది. ఆ చైతన్యమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అన్న తర్వాత అహం బ్రహ్మ అన్న తర్వాత నేనే బ్రహ్మన్ అన్న తర్వాత తత్వమసి వాక్యంతో ఆ తత్వమసి అది నేనే ఏ విధంగా అయి ఉన్నానో విచారం చెప్పిన తర్వాత అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు అయం ఆత్మ నా ఆత్మే బ్రహ్మ అని అన్నప్పుడు ఇక బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నప్పుడు బ్రహ్మ అంటే చైతన్యంగా ఉన్నటువంటిది ఒక్కటే సత్యము మిగిలినంతా మిథ్య అని అన్నప్పుడు ఒక్క ప్రకృతి దోషము పోయింది. ఒకటి పోయింది. ఒకటి పోయి ఒకటే మిగిలింది. అంతకుముందేమో ప్రకృతి ద్వయదోషం ఉంది, 2 దోషాలు. ఒక దోషం ఎక్కడ పోయింది అంటే అనాత్మ లేదని ఆత్మే ఉందని అదే చైతన్యమని ఆ చైతన్యమే సమిష్టిలో ఉన్నదని ఆ సమిష్టిలో ఉన్న చైతన్యమే విచారణ పద్ధతిలో అనాత్మ అనేదాన్ని తీసేసి ఒక్క చైతన్యంతోనే సర్వము ఉన్నది అని అక్కడి దాకా నీకు ఆత్మస్వరూపాన్ని తెలియబడి ఆత్మస్వరూపం తెలియబడిన తర్వాత నువ్వే ఆ బ్రహ్మవు ఆ ప్రజ్ఞానం కలిగినటువంటి ఆ ప్రజ్ఞానం అనే దాంతో ఏదైతే కలిగిందో దాంతోనే సర్వము దాంట్లోనే ఉంది, వేరుగా లేదు. దానిలో భావన చెంది జీవుడుగా భావించి దీంతో తాదాత్మ్యం చెందినప్పుడేమో దృశ్య ప్రపంచంతో విషయ ప్రపంచంతోనూ దాంతోనూ ఉంది, శరీరంగా భావించింది కాదని విచారణ ద్వారా భ్రాంతి ద్వారా గురువాక్యం ద్వారా ఈ విచారణ ద్వారా ఒక్కటొక్కటిగా మెట్టెక్కుంటూ పోయిన తర్వాత ఇంత దూరం పోయిన తర్వాత ప్రజ్ఞానమే బ్రహ్మము అని చెప్పి మహావాక్యాలతో ఏ విధంగా చెప్పారో మొదట ప్రజ్ఞానం బ్రహ్మ అని మళ్ళీ తర్వాత అహం బ్రహ్మ ఆ ప్రజ్ఞానం ఎవరు ఉందో నాలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ నేనే బ్రహ్మ అన్న తర్వాత తత్వమసి వాక్యంతో అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు ఇంకా బ్రహ్మ మాత్రమే సత్యము అంటే ఏదైతే గుర్తెరుగుతున్న చైతన్యం ఉన్నదో అదే సత్యము. ఈ జగత్తుగాను అనాత్మగాను దృశ్యంగాను జడంగా ఉన్నటువంటి సర్వము కూడా మిథ్య అన్నప్పుడు ఒక ప్రకృతి దోషం పోయింది. కానీ ఆ ప్రకృతితో తాదాత్మ్యం ఉన్న బ్రహ్మ కూడా ఈ ప్రకృతితో ఏ తాదాత్మ్యం చెంది బ్రహ్మ తాదాత్మ్యం చెంది తాను అనేకం కావాలని ఎప్పుడైతే భావించి దీంతో తాదాత్మ్యం చెందిందో ఆ బ్రహ్మ కూడా ప్రకృతే. అంతవరకు ఒక్క జీవుడే తాదాత్మ్యం చెందాడు. జీవుడు జీవ స్థితిలో నుంచి శుద్ధ చైతన్య స్థితిలోకి భావించి తానే బ్రహ్మం అనే స్థితిలోకి విచారణ ద్వారా పోయినాడు. అయితే ఆ విచారణలో భాగంగానే ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందే కదా బ్రహ్మ తాను కూడా ప్రకృతిగా ఆకారం కలిగి దాంట్లో చైతన్యంగా ఉండి అనేక జీవులుగా చూసుకోవడానికి అనేకంగా మారింది, అనేకంగా మారిండేది కూడా దానికి కారణం కూడా బ్రహ్మ యొక్క తాదాత్మ్య స్థితి జరిగినందువల్లే ప్రకృతితో తాదాత్మ్యం చెందినందువల్లే జరిగింది. కాబట్టి రెండవ ప్రకృతి యొక్క దోషము పోలేదు. అప్పుడు ఇంకా జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అన్నప్పుడు ఒక ప్రకృతి దోషం పోయింది. ఇంకో ప్రకృతి బ్రహ్మ తాను ప్రకృతితో తాదాత్మ్యం చెంది జగత్తు రూపం ధరించి దానికి
దాని చైతన్య స్వరూపం తాను చైతన్యంగా ఉండి ఆ చైతన్య స్థితిలో నుంచే సకలము కావాలని అనేక జీవులుగా తానే చూసుకున్నాడు కాబట్టి ఆ బ్రహ్మ అనేటువంటి రెండవ ప్రకృతి దోషం ఉంది. రెండవ ప్రకృతి యొక్క దోషం పోలే. అప్పుడు నేను బ్రహ్మన్ అనేది కూడా అక్కడ బ్రహ్మ దీంతో తాదాత్మ్యం చెందాడు కాబట్టి బ్రహ్మ కూడా ప్రకృతిలోకి వచ్చిన వాడే మాయావర్ణంలో ఉన్నాడు. దానికి అతీతంగా ఉండేదాన్ని కోసమే కదా ఈ అవిద్య ఈ వీళ్ళు చెప్పినట్టు ఏది మన అద్వైతులు చెప్పినటువంటి దాన్ని వీళ్ళు అది అవిద్యా దోషం లేకొచ్చింటేనే కదా జగత్ ఏర్పడడానికి సృష్టి ఏర్పడి దీనికి కారణమైండేది. కాబట్టి అది సత్యము ఇది మిథ్య అన్నారంటే సత్య వస్తువులో వచ్చినవి కూడా సత్య వస్తువులు కాకుండా పోతున్నాయి కదా. సత్య వస్తువు అసత్య వస్తువు అయినప్పుడు ఈ కిందకొచ్చిన వస్తువులన్నీ అసత్య వస్తువులు అయినప్పుడు పైనున్నటువంటి దీన్ని భావించినటువంటి సత్య వస్తువు కూడా సత్య వస్తువు ఎట్లయితుంది? అది అసత్యంతో తాదాత్మ్యం చెంది ఇదంతా అయింది కాబట్టి అది అసత్య వస్తువే అనే వాదాన్ని తీసుకొచ్చారు. అచలం అంటే నిర్గుణ బ్రహ్మముగా ఉన్నటువంటి దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా స్వతసిద్ధంగా ఉన్నటువంటిదే మాత్రమేను. ఈ బ్రహ్మము ప్రకృతితో తాదాత్మ్యం చెంది తానే జీవులుగా తానే సృష్టిగా తానే దీన్ని తాదాత్మ్యం చెందడం వల్ల దోషం చేత రెండో ప్రకృతి దోషం చేత అయింది. కానీ ఈ ప్రకృతి ద్వైదోషం ఈ రెండూ పోతే అప్పుడు ఆ బ్రహ్మగా ఉన్నటువంటి రెండో దోషం ఉంది అట్లాగే. ఇప్పుడు తాదాత్మ్యత కారణంగా రెండు ఒకటిగానే చెప్పడం జరుగుతుంది. బ్రహ్మ తాదాత్మ్యం చెందిన కారణంగా అట్లా అయింది కాబట్టి అది లేదు అన్న తర్వాత ఒక జీవుడు అనేది జగత్ అనే ప్రకృతి దోషం పోయింది. జగత్తులో భాగంగానే జీవుడు ఉన్నాడు. ఆ దోషం పోయిన తర్వాత దానికి కారణ వస్తువుగా ఉన్నటువంటి బ్రహ్మం అనేది కూడా ప్రకృతితో తాదాత్మ్యం చెందే అవన్నీ ఏర్పడినాయి కాబట్టి రెండు ఒకటిగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టతనువులు అష్ట ప్రకృతులైంది. అష్టతనువులు అనేది అష్ట ప్రకృతులైంది. ఆధార అధేయ పద్ధతిలో అష్టతనువులు వేరు, అష్ట ప్రకృతులు వేరు. ప్రకృతి ద్వైదోషంగా చెప్పడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఈ ఆధార అధేయ పద్ధతిలో అష్టతనువులు వేరుగా ఉన్నాయి. ఒకటి ఆధారంగాను ఒకటి ఆశ్రయించిన ఆధేయంగాను ఉంది. అట్లా లేకుండా అవి వేరు ప్రకృతి ద్వైదోషంగా చెప్పడం వల్ల ఎప్పుడైతే మొదలు పెట్టామో అవి వేరుగా లేవు. ఇంకా అష్ట ప్రకృతులు అష్టతనువులే. అష్టతనువులు దళముల కదలికతో ఉన్నారు. ఆ అష్ట ప్రకృతులు కూడా అష్టదళముల యందే ఉన్నాయి. అష్టదళములందరి కదలికతో తాదాత్మ్యత చెందినవాడు అష్టదళములతో దాని యొక్క కదలికతో తాదాత్మ్యత ఎవరైతే చెందాడో అప్పుడు అష్టతనువులయ్యే. ఆ తాదాత్మ్యత విడిస్తే ఆ తాదాత్మ్యత కనుకది విడిస్తే స్వతసిద్ధంగా అచలమై ఉంటాడు. ఇంకా ఈ అష్టప్రకృతులతో కానీ అష్టదళములతో కానీ అష్టతనువులతో కానీ ఈ కింద ఏర్పడినటువంటి తాదాత్మ్యత అనేది వీడితే అప్పుడు బ్రహ్మం అనే భావన కూడా లేదు. కాబట్టి అది కూడా లేకుండా సగుణ బ్రహ్మ కంటే ముందున్నటువంటి మాయ చేతతో వచ్చిందే సగుణ బ్రహ్మం కాబట్టి అంతకుముందు నిర్గుణ బ్రహ్మముగా ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటి కదలిక లేనటువంటి చలనం కానటువంటి అచలమై ఉంటాడు. అది పోతే లేకపోతే దళములు కదిలితే తాను కదులుతాడు. దళములు కదిలితే తాబేలు ఉన్నట్లుంటాడు. అచలమై అంటే కదలక మెదలక తాబేలు ఎట్లా కదలకుండా ఉందో చలించకుండా ఉందో అట్లుంటాడు. ఈ దళములు మళ్ళా తలకాయలో సంకల్పం కలిగిస్తే కదిలితే మళ్ళీ అన్ని వ్యాకృతం అవుతాయి. మళ్ళా కామన్ కలిగినప్పుడు వస్తుంది అన్ని మళ్ళా వస్తాయి. లేకపోతే దళములు కదిలితే తాను కదులుతాడు, అవి కదిలితే తాను కదులుతాడు. ఈ అష్టతనువులు తనువు పైమెట్టులో నడిబాటలో ఉండును. ఈ అష్టతనువులు అన్నీ ఎక్కడంటే తనువు పైమెట్టులో ఇక్కడ చెబుతున్న అష్టదళాలన్నీ ఎక్కడ చెప్పారంటే సహస్రారంలో ఉన్నటువంటి దాంట్లో చెప్పారు. ఆడ చెప్పారు రెండు రకాలుగా. ఒకటి 1000 దళాలు 8 125లుగా ఉండేది, దాని కింద 8 విభాగాలుగా 125 125లుగా ఉండేది చెప్పారు.
ఈ పైమెట్టు నడిబాటులో ఉంటాయి. ఈ రహస్యమును కృష్ణబిలమును తెలిసిన వాడే, ఈ రహస్యాన్ని కృష్ణబిలమును తెలిసిన వాడే సద్గురువు. ఈ రహస్యాన్ని ఎవరైతే ఈ రహస్యాన్ని కృష్ణబిలమును తెలిసిన వాడే సద్గురువు అన్నాడు. ఇక్కడ కృష్ణబిలం అంటే ఏమిటి? ఎరుక యొక్క లేనితనం. ఈ కృష్ణబిలం అంటే ఏంటి అంటే ఎరుక యొక్క లేనితనం. సైన్స్ ప్రకారంగా ఆలోచన చేయాలంటే కృష్ణబిలం అంటే దానికి సైన్స్లో పేరు ఏముందంటే బ్లాక్ హోల్స్ అన్నారు. బ్లాక్ హోల్స్. కృష్ణము అంటే నలుపు, బిలము అంటే హోల్. ఆ బ్లాక్ హోల్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయంటే సృష్టి కావాల ఈ సకలము మొత్తం ఉన్నటువంటి ఈ నక్షత్రావరణం కాటి నుంచి ఇక కిందికి అన్నీ కూడా సర్వము కూడా లేనటువంటి ఆ నక్షత్ర స్థితిలో కంటే అవతల కృష్ణబిలాలు ఉన్నాయి. ఈ కృష్ణబిలాలు దాంట్లోకి ఏమవుతుందంటే సర్వప్రకృతితో సహా నక్షత్రాలు భూమండలాలతో సహా అన్నిటిని ముడుచుకుంటుంది తనలేకది. ఇంకా దాంట్లోకి పోయినారంటే పోయింది మొత్తం అంతం, సృష్టి లేదు అప్పుడు. అట్లా కృష్ణబిలాన్ని సైన్స్లో వాళ్ళు చెప్పారు, సైన్స్ ద్వారా విశ్లేషించి వీళ్ళు చెప్పింది ఏంటంటే కృష్ణబిలమును తెలిసిన వాడే సద్గురువు. ఇక్కడ కృష్ణబిలం అంటే ఏమిటి? తను పైమెట్లో ఉండేటువంటి నడిబాటులో ఉంటుంది అష్టధర్ములు అనేటువంటి ఈ రహస్యాన్ని ఈ ఎక్కడుంటుంది ఇది అని ఈ రహస్యాన్ని కృష్ణబిలమును తెలిసిన వాడే, ఈ కృష్ణబిలం గురించి తెలిసిన వాడే సద్గురువు. ఇక్కడ వేదాంత పద్ధతిలో కృష్ణబిలం అంటే ఏమిటి అంటే ఎరుక యొక్క లేనితనం. ఎరుక ఎక్కడైతే ఉన్నదో అంతా సహస్రారంలో ఈ అష్టతనువులు ఈ అష్టదళాల్లో ఉన్నాయి అనే దాంట్లో ఉంది. దాని యొక్క అతీత స్థితి అనేది ఏది అంటే ఎరుక లేనిది. ఎరుక యొక్క లేనితనం ఎక్కడ సంబంధం అంతా కూడా లేనిది, లేకుండా పోయినటువంటి స్థానం ఏదో, ఏ స్థానంలో అయితే సమస్త సృష్టి పోతే బ్లాక్ హోల్స్లో ఇవిడి ప్రపంచమే సృష్టి లేకుండా అయింది అని చెప్తోందో అక్కడ సైన్స్, ఇక్కడ వేదాంతం కూడా ఏం చెప్తోంది అంటే ఎక్కడైతే సహస్రారంలో ఉన్నటువంటి ఈ అష్ట తనువులుగా భావిస్తున్నటువంటిది దానికి ఆ పైమెట్టులో ఉన్నటువంటి కృష్ణబిలం ఏది అంటే ఎరుక యొక్క లేనితనం, ఎరుక లేని స్థితి. ఎరుక సంబంధం అంతా కూడా లేనిది, లేకుండా పోయినటువంటి స్థానం ఏదో ఆ స్థానం పేరు కృష్ణబిలం. ఇక్కడ ఎరుక లేకుండా పోయినటువంటి స్థానం. ఈ కృష్ణబిలం యొక్క ఈ రహస్యం తెలిసిన వారికి, ఈ కృష్ణబిలంలో ఉన్నటువంటి ఈ రహస్యం తెలిసిన వారికి ఈ కృష్ణబిలంలోనే ఎరుక మాయమవుతుంది. ఈ రహస్యం తెలిసిన వారికి ఈ కృష్ణబిలంగా ఉండేటువంటి సహస్రారంలో ఉండి ఈ అష్టదళ పద్మంగాను ఉండి దాంట్లో ఉన్నటువంటి అష్టతనువులు అనేటువంటి భావన దీంట్లోనే ఈ కృష్ణబిలం అనే ఎరుక, ఈ ఎరుక మాయమైపోతుంది కృష్ణబిలంలోనే. ఇక్కడనే మాయమైపోతుంది. మాయమైపోయేది ఎక్కడ? నీ సహస్ర స్థానంలోనే ఉంది. అది గురువు చేత, గురువాక్యం చేత, గురువు చేత నీకెక్కడి నుంచి కలుగుతున్నాయో ఈ సంకల్ప వికల్పాలన్నిటికీ కారణమైనది ఏది ఉందో అది లేనటువంటి చోటు నీకు గురువుగారు దర్శింపజేయడం అంటే చూడబడేది ఏం కాదు, అది వస్తువు కాదు కాబట్టి చూడబడడానికి కూడా వీల్లేదు, కేవలం భావన మాత్రమే. అది దాని విచారణ తెలిసి దాని యొక్క తెలిసిన తర్వాత ఎరుక లేకుండా పోతుంది కాబట్టి ఎరుక లేనప్పుడు భావించే స్థితి కూడా లేదు, భావం కూడా లేదు. అది కూడా ఆ బిలంలోనే ఈ ఎరుక అనే భావం కూడా మాయమైపోతుంది. ఎరుక ఎప్పుడైతే ఎరుక మాయమైందో అక్కడే బయలున్నది. ఎరుక మాయం ఎప్పుడైతే అవుతుందో ఇంక అక్కడే బయలున్నది. స్వతసిద్ధంగా ఉన్నట్లుగా ఉన్నది అక్కడే. ఇది తెలిసిన వాడే సద్గురువు. సద్గురువు అంటే ఉత్తమ గురువు ఎవరు అంటే ఎరుక ఎక్కడైతే మాయమవుతుందో అక్కడే బయలున్నది. అది స్వతసిద్ధంగా ఉన్నట్లుగా ఉన్నది. అది అక్కడే బయలంటే ఇప్పుడు నీవుగా నేనుగా ఇట్లా ఉన్నాం కదా అనేకంగా.
అట్లా అనేకం లేదు, ఇంకా బ్రహ్మము లేదు, ఆ ఆహా, అష్టతనువులు. ఆహా, అక్కడ నీలో అది అణిగితే అక్కడే బయలైంది అంతే. నీలో నాలో అనేకపోతే అణిగితే అది అక్కడే బయలైంది. అదే ఎవరిలో. ఎక్కడైతే లేనిదైందో అక్కడ బయలైంది అన్నప్పుడు ఇదే భావన. అట్లా సంజీవ అట్లా. స్వామి అది అణిగింది అంటే అక్కడే బయలైంది. అదంతే. ఉమ్, ఎక్కడ అణిగిందో ఎక్కడ లేకపోయిందో అక్కడ బయలైంది అన్నాడు. ఉమ్, ఉమ్. ఎరుక ఎప్పుడైతే మాయమైందో అక్కడే బయలున్నది. ఎరుక మాయమైన చోటే బయలున్నది. అది స్వతసిద్ధంగా ఉన్నదన్నట్లుగా ఉన్నది. అది లేకపోతే ఇంకా అక్కడ బయలే ఉన్నది. అది తెలిసిన వాడే సద్గురువు. తనకు పైమెట్టులో ఉండే అష్టతనువులలో ప్రత్యేగాత్మ తనువు మహాకారణాన్ని కూడా తీసేయండి. ఈ జీవునికి ఉన్నటువంటి 4 తనువుల్లో 4వదైనటువంటి ప్రత్యేగాత్మను ఆ మహాకారణంగా ఉండే ఆ మహాకారణాన్ని సమిష్టి నుంచి వచ్చినటువంటి మహాకారణం చేత ఈ 4 ఆ 4 సమిష్టిగా ఉంటే ఆ 4 కారణరూపంగా ఉన్నాయి. ఈ 4 కార్యరూపంగా వచ్చినాయి. ఈ కార్యరూపంగా వచ్చిన వాటికి వచ్చినటువంటి మహాకారణాన్ని కూడా తీసేయండి. ఏ దానికి చేతనైతే మహాకారణంగా ఉండి ఆ మహాకారణం చేత వచ్చాయో అది కూడా తీసేస్తే, ప్రత్యేగాత్మతనువు మహాకారణాన్ని తీసేస్తే, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత కూడా తీసేయండి. ఏం మిగిలింది అంటే పరమాత్మ స్థితి మిగిలింది. ఇంకా అక్కడి నుంచి కిందికి వచ్చిన స్థితిలోనే ఇవన్నీ వచ్చినాయి, ఈశ్వరతనువులు, జీవతనువులు. అష్టతనువుల్లో పైమెట్టు అంటే 8వ శరీరము. 8 శరీరాల్లో పైమెట్టు అంటే 8వ శరీరం. ఆ 8వదైనటువంటి పరమాత్మ శరీరంగా ఉన్నటువంటి ఎరుక బ్రహ్మ. పరమాత్మ శరీరంగా ఏది ఉంది? 8వది అంటే ఎరుక బ్రహ్మ ఉంది. అక్కడ 4 తనువులు ఉన్నాయి. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ స్థితి. ఆ 4 తనువుల్లోంచి వచ్చినటువంటి కారణం చేతనే దాని చేత కార్యరూపం ధరించిన ఈ 4 తనువులు జీవుడు విషుడుగా, తైజసుడు, ప్రాజ్ఞుడుగా, ప్రత్యేగాత్మగా ఈ అభిమానంతో స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలుగా వీడున్నాడు. ఈ 4 కూడా లేనటువంటి ఆ 8వ స్థితిలో ఏది ఉంది? ఆ 8వదైనటువంటి పరమాత్మ స్థితిలో నుంచి కదా. కాబట్టి ఆ పరమాత్మ శరీరంగా ఉన్నటువంటి ఎరుక బ్రహ్మ, ఆ ఎరుక అనే కలిగిండేటువంటి స్ఫురణ కలిగినటువంటి తోచినటువంటి మాయ చేత తోచినటువంటి కలిగినటువంటి ఎరుక, దాని చేత ఉన్నటువంటి బ్రహ్మ మాయా సబలిత బ్రహ్మ లేదా శుద్ధ చైతన్య బ్రహ్మ లేదా తురీయంగా ఉన్నటువంటి బ్రహ్మ. ఇంకా బ్రహ్మ ఏది అంటే మాయా సబలితంగా ఉన్నటువంటి బ్రహ్మ, శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మ, వ్యాప్తం కాకుండా వ్యాకృతం కాకుండా ఉన్నటువంటి స్థితిలో బ్రహ్మ, లేక తురీయంగా ఉన్నటువంటి బ్రహ్మ. ఈ తన అవస్థను గుర్తిరుగుతూ తాను మాయ చేత శుద్ధ చైతన్యంగా ఉండి అనేకం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మ. దాని యొక్క నడిబావిలో దాని యొక్క బావి అనేటువంటి బిలములో ఆ శుద్ధ చైతన్య స్థితిలో ఉన్నటువంటి దాని యొక్క నడిబావిలో ఆ బావి అనేటువంటి బిలంలో, ఆ కృష్ణ బిలంలో ఎరుక తప్పుకుంటుంది. ఎరుక అనేది ఆ కృష్ణ బిలంలోనే ఏర్పడిన తర్వాత ఏమీ లేకుండా ఉన్నటువంటి బ్లాక్ హోల్ అంటే ఉత్తదిగా ఉన్నటువంటి ఆ కృష్ణ బిలంలో ఎరుక అనేది ఏర్పడిన తర్వాత ఇవన్నీ. కాబట్టి ఆ ఎరుక తప్పుకుంటే కృష్ణ బిలంలో నడిబావిలో ఎరుక తప్పుకుంటుంది. ఆ పైమెట్టులో ఆ సగుణ బ్రహ్మకు పైన ఉన్నటువంటి కృష్ణబిలంలో ఆ కృష్ణబిలమందు పరమాత్మ లేనివాడైపోతాడు. పరమాత్మ కలిగినటువంటి మాయ చేత సగుణ బ్రహ్మముగా ఎరుక బ్రహ్మముగా లేకుండా అయిపోతే దానికి కారణంగా ఉన్న పరమాత్మ లేనివాడైతాడు, ఎరుక బ్రహ్మ కూడా లేనివాడైతాడు. అనగా ఏ విధమైనటువంటి ఎరుక ఉండదు, ఇంకా ఏ విధమైన ఎరుక లేదు. శూన్యంగా బ్లాక్ హోల్లో ఏ విధంగా
అన్నీ లీనమైపోయిన తర్వాత ఎరుక రహిత స్థితి వచ్చిన తర్వాత ఎరుక రహిత స్థితి ఎరుకే లేనప్పుడు ఏ విధంగా ఉంది ఎరుకే లేని స్థితి? గాఢ నిద్రావస్థలో నువ్వు ఏ విధంగా భావన చెందుతున్నావో భావనే లేదాడ. మళ్ళీ మెలకు వస్తే తప్ప, మళ్ళీ కదిలికొచ్చి మేల్కుంటే తప్ప, నేనున్నాను జగత్తున్నాననే భావన నీలో కలిగితే తప్ప దీంట్లోకి లేదు. ఇంకా నువ్వు లేవు, నీలో వ్యక్తమవుతున్నటువంటి సర్వ ప్రపంచము లేదు, సర్వ జగత్తు లేదు, దానికి కారణాలుగా అయినటువంటి మహాకారణం కూడా లేదు, దానికి కారణమైనటువంటి శుద్ధ చైతన్యంగా పరమాత్మ స్థితిలో ఉన్నటువంటిది కూడా లేదు. అది కూడా కృష్ణబిలంలో లీనమైపోయింది, కృష్ణబిలంలో లయమైపోయింది. అదే అది కూడా తాత కృష్ణబిలంలో లయమైన తర్వాత ఎరుకు రహిత స్థితిలోకి పోయింది. అవధూత తాత దత్తాత్రేయుని దగ్గర నైవేద్యం పెట్టింటారంట గ్లాస్ లో. అడివి అదిరోంత అట్లా వరకు అటు వరకు వచ్చినవరా అదిరోంత పడకూడదా అని ఆ గ్లాస్ లో గుట్టుకొని మింగి అదిరోంత అట్లా దాటుకోకూడదు అంటే ఆ కృష్ణబిలం లేక దాటుకోకూడదా దాటి వరకు వచ్చినావు, అది ఆటి వరకు గ్రహించినావు, అదిరోంత అట్లా దాటుకోకూడదా అనేవాడంట. అవధూత తాత పోయి అంటే దగ్గరగానే దత్తాత్రేయ పీఠం ఉందంట. దత్తాత్రేయ పీఠం మీద సికింద్రాబాదు సీతాఫల మండి ఆశ్రమం దగ్గరలో దత్తాత్రేయ పీఠం దగ్గర గ్లాస్ లో నైవేద్యం పెట్టింటారు. అది ఆటి వరకు వచ్చినావు, అది రోజు తట్టుకోకూడదేమ్రా అనేవాడంట. అది గుట్టుక్కని మింగి ఆ తాత దగ్గరికి పోయి, దత్తాత్రేయ విగ్రహం దగ్గరికి పోయి అట్లా అది ఆ కృష్ణబిలం లేక దాటుకోవడం అంటే ఆటి వరకు ఎల్లప్పుడూ ఉండిపోవాలి. నిద్ర వచ్చే వరకు, న్యూస్ వచ్చే వరకు ఆ స్థితిలో ఎప్పుడు ఉంటే ఎప్పుడు దాటుకుంటుందో నువ్వు దాన్ని మరవకోకుండా కృష్ణబిలం లేక దాటుకునేటువంటి మనస్తత్వం ఏర్పడాలి. అట్లే ఆ రకంగా కదలికలు అంటే జగత్తు రేఖ కదలికలు కలిగినప్పుడు నిరంతరం ఇది గుర్తు పెట్టుకునేవాళ్ళు కదా. గుర్తు పెట్టుకొని నిరంతరము అది గుర్తుగా ఉంటే కదలికలన్నీ కూడా దీనివల్ల కలుగుతున్నాయి. కదలికలు జరుగుతున్నా కూడా కేవలం కదలికలు లేవు, కదలికలు కళలోనే జరిగినాయి, కళలో జరిగిన కదలికలే జాగ్రత్తలో జరుగుతున్నాయి. కదలికలు లేనటువంటి స్థితి, కృష్ణబిలం లేకపోయినటువంటి స్థితి ఉంటే పరమాత్మ, దాని కారణంగా వచ్చిన సగుణ బ్రహ్మ, దాని కారణంగా ఎరుక ఏర్పడి సర్వ జగత్ ఏర్పడింది, ఏదీ లేదు కదా. ఏదీ లేనటువంటి స్థితి అయిపోయింది కాబట్టి ఎరుకే లేదు చెప్పేకి. పరమాత్మ కూడా లేనివాడైపోయి ఎరుక కారణంగా ఏర్పడినటువంటివన్నీ లేకుండా అయిపోయి ఎరుక బ్రహ్మ కూడా లేనివాడైతే ఇక ఏ విధమైన ఎరుక ఉండదు, ఏ విధమైన ఎరుక కూడా లేదు. కృష్ణబిలానికి, సృష్టికి కృష్ణబిలానికి దగ్గరగా వెళ్ళినప్పుడు లయమైపోయింది. ఈ సృష్టి కూడా కృష్ణబిలానికి దగ్గరగా వెళ్ళినప్పుడు లయమైపోయింది. ఇప్పటి వరకు అనేకంగా ఉన్నటువంటివన్నీ కూడా మెల్లిగా 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 అవి నశిస్తూ పోతున్నాయి. పైనున్నవేమో కృష్ణబిలాలలోకి వెళ్ళిపోతున్నాయి. నక్షత్రాల సంఖ్య కూడా దాదాపుగా చాలా వరకు తగ్గింది అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అట్లా కొన్ని వందల కోట్ల సంవత్సరాలు గడిస్తే అని చెప్పాడు. ఈ రొటేషన్ పద్ధతిలో 1 సెకండు 1.5 సెకండు తేడా వచ్చింది అని ఇవాళ ఇప్పుడే చూసిన వార్త వచ్చింది. ఇప్పుడే తెల్లవారుదాం చూస్తే ఆ 1.5 సెకండు తేడా, ఆ కదలికల్లో వచ్చినటువంటి తేడాలో కొంచెం పైకి జరుగుతోంది ఈ చంద్రుడు, అట్లే పైన ఉన్నటువంటి ఉపగ్రహాలు భూమి నుంచి అనేది వచ్చింది. ఆ సెకండులో ఎన్నో వంతు, 100వ వంతులో అది లెక్కేస్తే ఇంకా కొన్ని మిలియన్ సంవత్సరాలు కనుక గడిస్తే ఆ తర్వాత ఇంకా కొంచెం దూరంగా అయిపోయి ఉంటుంది భూమి నుంచి. అప్పుడు 25 గంటలు, ఇంకా కొన్ని మిలియన్ సంవత్సరాలు గడితే ఇంకా అట్లా పైవన్నీ వెళ్ళిపోతే ఇదేమీ లేదు ఇంకా. అప్పుడు ఇది కూడా శూన్యం అయిపోతుంది. మామూలు ఫిజికల్గా ఇవాళ వచ్చింది వార్త, అది పేపర్లో వస్తుందో మరి. నేను రాత్రి వేటి న్యూస్ లో చూస్తే మన క్లాస్ అయిపోయినాక అది రాత్రి వచ్చింది వార్త, అది ఫోన్లో చూస్తున్నాను. అది కృష్ణబిలానికి దగ్గరగా వెళ్ళినప్పుడు లయం అయిపోతుంది. సృష్టి తిరిగి మళ్ళీ కల్పించబడినప్పుడు ఓం అనే బిందువు నుండి వ్యక్తమవుతుంది. కృష్ణబిలంలో అంతా కూడా లయమైపోయిండేది మళ్ళీ సృష్టి భావన కలిగి తిరిగి మళ్ళీ కల్పించబడినప్పుడు ఓం అనే బిందువు నుండి వ్యక్తమవుతుంది. ఓం అనే బిందువు నుండి వ్యక్తమై ఎరుక పుట్టే చోటు ఓము, ఎరుక లయమయ్యే చోటు కూడా కృష్ణబిలం.
పుట్టే చోటేమో ఓంలో పుడుతోంది, లయమయ్యేదేమో కృష్ణబిలంలో లయమవుతుంది. సత్శిష్యుడి దగ్గరికి వస్తే ఆ సద్గురువు ఎరుక విడిపించటం అంటే పూర్తిగా నీవు ఆ కృష్ణబిలమందు చేరితే ఎరుక రాహిత్యం. ఇక్కడికి వస్తే సత్శిష్యుడి దగ్గరికి, ఆ శిష్యుడు గురువుని ఆశ్రయించిన గురువు దగ్గరికి పోతే ఆ సద్గురువు నీకు ఎరుక విడిపించడం అంటే ఏంది అంటే పూర్తిగా నీవు ఆ కృష్ణబిలమందు చేరితే సహస్రారంలోనూ దానికి పైన ఉన్నటువంటి కృష్ణబిలం అనే దాంట్లో చేరితే ఎరుక రాహిత్యం. ఆ ఎరుక అనేది రాహిత్యం, త్రిగుణ రాహిత్యం. గుణాలతో కూడినటువంటి ఏవీ లేవు, ఎరుక కూడా లేదు, రాహిత్యం జరుగుతుంది. అటువంటి సహాయం చేసే గురువే నిజమైనటువంటి గురువు. అటువంటి సహాయం ఏ గురువు చేస్తాడో నీ ఎరుకను తప్పించే గురువు, లయం చేసే గురువు, ఆయనే నిజమైన గురువు. అటువంటి రహస్యాన్ని చెప్పేవాడే దేశికేంద్రుడు. దేశికేంద్రుడు అన్నారు. అటువంటి రహస్యాన్ని చెప్పేటటువంటి వాడే దేశికేంద్రుడు. మామూలుగా గురువులందరికీ పెడుతున్నారు. మనం ప్రార్థనలో కూడా దేశికేంద్రాయ అనే చెప్తున్నాం. దేశికేంద్రాయ అంటే ఏ గురువు అయినా కూడా గురువు, పరమ గురువుగా ఉన్నవాడు దేశికేంద్రుడు అనే పదం. భాగవత కృష్ణదాసులను కూడా దేశికేంద్రుడు అని పిలుస్తాడు. మన వెంకటాచలం నాయన కూడా నా తండ్రి దేశికేంద్ర ఓ దేవం నా మనవి వినరావయ్యా అనే తత్వం కూడా రాశాడు. అవును, వెంకటాచలం నాయన రాశాడు గురువు పైన. అవును, నిన్న తీసితే ఒక 10 ఏళ్ల క్రితంది ఒకటి, అంతకుముందు ఒకటి, 2 తత్వాల బుక్కులు తీస్తే నిన్న దాంట్లో కొన్ని మిస్ అయినాయి, దీంట్లో కొన్ని మిస్ అయినాయి. మరి కూర్పు చేసినప్పుడు శివయ్య మర్చిపోయినాడా ఏమైనా తెలియదు. నేను చూశాను. ఆ తత్వాలు వెంకటాచల శతకంలో ఉంది. ఆ తత్వం నా తండ్రి దేశికేంద్ర ఓ దేవనా మనవి వినరావయ్యా అని కోరినట్లు ఆ మనవి ఏదో కిందంతా ఆ తత్వంలో కోరినాడు. ఆ మనవినంతా అటువంటిది రహస్యాన్ని చెప్పి అటువంటి నమ్మినటువంటి ఆ సశిష్యుడిని ఆ సద్గురువు పూర్తిగా ఎరుక నుంచి విడిపించి ఎవరైతే బయటపడేస్తారో, ఎవరైతే ఎరుకరహితంగా అయి మళ్ళీ జన్మకు కారణమైన దాన్ని లేకుండా చేస్తారో అటువంటి వారు నిజమైన గురువు. అటువంటి రహస్యాన్ని తెలిపిన వాడే దేశికేంద్రుడు. ఇంకా అక్కడికి ఆ పేరకాటికి మునిపిస్తాం. సమయం దాటింది. చెప్పన్నా. కృష్ణబిలం అంటే ఏమప్ప? నల్లని రంధ్రం అని చెప్పే కదా, నల్లని రంధ్రము, బ్లాక్ హోల్. సరే సరే. ఎరుక పుట్టిన చోటు, ఎరుక రహితమయ్యే చోటు. మళ్ళా ఈ సృష్టి అంతా మామూలు సైన్స్ ప్రకారం తీసుకుంటే ఎందులో నుంచే వచ్చి వ్యక్తమైనయో ఈ నక్షత్రాది భూమితో సహా సర్వము అవి మళ్ళీ ఏ దాంట్లోకి వెళ్తాయి అంటే అన్ని జరుపుకుంటూ వెళ్ళి ఆ దాంట్లోకే కోట్లాది సంవత్సరాలు ఉండి మళ్ళీ ఆ దాంట్లోకే కృష్ణబిలంలోకి వెళ్ళిపోతాయి అని, లయం అయిపోతాయి. బిలము అంటే సొరంగ మార్గం. బిలం అంటే ఆ పెద్ద సొరంగం, ఒక్కొక్క సొరంగము కృష్ణబిలాలు అనేటివి అవి కూడా 2-3 ఉన్నాయి అని సైన్స్ వాళ్ళు ఇటీవల చెప్తున్నారు. ఒక్కొక్క దాంట్లోకి అది భూమండలాలైనా కూడా ఒక్కొక్క దాంట్లోకి పడతాయి అని చెప్పారు. అన్ని నక్షత్రాదులన్నీ ఈ సూర్యచంద్రాదులతో సహా అన్ని గోళకాలు కూడా కృష్ణబిలంలో ఇవిడిపోతాయి. అది ఏం చేశాడంటే దాన్ని మన సహస్రారంలోకే పోల్చి చెప్పాడు ఈరోజు చెప్పిన దాంట్లో. ఆయన ఎవరినో అడిగితే వాళ్ళే చెప్పాలా, నువ్వు చెప్తే ఎట్లా? మంగళం చెప్పప్ప. ఓం శ్రీ సద్గురువే నమః. శ్రీ పూర్ణానంద పుల్లయార మహాప్రభు జై. శ్రీ విరగితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే
సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుస్వామి అందరికి. జయ గురన్న, జయ జై గురుస్వామి. జై గురు. జై గురుదేవ మామయ్య.